హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక శారీని యూస్ చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఒక 80 సెంటీమీటర్లు అయితే యోక్ పార్ట్ లైనింగ్కి తీసుకున్నానండి. మన వైపు క్లోజర్ సైడ్ మనకు ఆపోజిట్ ఓపెన్స్ ఉండేలాగా చూసుకుని అయితే ఫోల్డింగ్ అయితే వేశాను. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచులు అయితే పెట్టుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే రెండు పక్కల పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత షోల్డర్కి వచ్చేసి ఒక 6 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నానండి. 3 ఇంచులేమో షోల్డర్కి, 3 ఇంచులు నెక్ అనమాట. షోల్డర్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులండి. 34 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఒక 2 ఇంచుల ఖర్చు కోసం పెట్టుకుని దానికి కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నానండి. చంక రౌండ్ కోసం అయితే 1 ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో చంక రౌండ్ అయితే గీసేసుకున్నాను. బిగినర్స్ ఇట్లాంటి స్కేల్స్ యూస్ చేయడం అయితే చాలా బెటర్ అండి. మంచిగా అయితే రౌండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులండి. 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచులు ఎక్స్ట్రా 1 ఇంచు డాట్ల కోసం, ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకుని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులకైతే పెట్టుకున్నాం కదండి. నెక్ డౌన్ 5.5 ఇంచులకైతే పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ అనమాట ఇది. రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను నెక్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి. ఇది ఫ్రంట్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా క్లాత్ సపరేట్ చేయలేదు కదా, ఫ్రంట్ సైడ్ అయితే ప్రస్తుతం మార్కింగ్ చేసుకున్నాము. తర్వాత నడుము దగ్గర ఒక కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాను. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అలా క్రాస్ తీసుకోవడం వల్ల. నా హైట్ అయితే 5 ఇంచులండి. నా హైట్కి అయితే ఈ 15 ఇంచుల యోక్ పార్ట్ లెంత్ అనేది అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా బాగోదండి. 15.5 ఇంచులకు మించి అయితే ఇంకా బాగోదు యోక్ పార్ట్ బారు. తర్వాత ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ని సపరేట్ చేసేసుకున్నాము యోక్ పార్ట్ నుంచి. బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. నెక్ డౌను కింద డెప్త్ 3 ఇంచులు అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రంట్ సైడ్ చంకలో లోతు అయితే తీసుకోవడానికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని చంక లోతు అయితే తీసుకున్నాను. పెద్దవాళ్ళకి చంక లోతు అనేది కంపల్సరీ ఉండాలండి, లేకపోతే ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఈ నెక్ పీసులను అయితే జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి చంక రౌండ్ మొత్తం కొలుచుకున్నానండి. 10 ఇంచులు వచ్చింది మనం హ్యాండ్ కట్ చేసుకోవడానికి అనమాట. అయితే నా దగ్గర ఉన్న క్లాత్ అయితే 8 ఇంచులే ఉంది. ఒక 2 ఇంచులకి అయితే మనకి అతుకులు అనేవి పడతాయి. అవి ఎలా వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 5 ఇంచులు హ్యాండ్ లెంత్, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాను. తర్వాత హ్యాండ్లో 6 ఇంచుల్లో సగం 3 ఇంచులు మార్క్ చేసుకుని మధ్యలోకి దాని దగ్గర కర్వ్ అనేది డ్రా చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ కూడా 6 ఇంచులకు మార్క్ చేసుకుని ఖర్చులకైతే 2 ఇంచులు కింద లూజ్ వైపు ఉంటుంది, కానీ పైన హ్యాండ్ కర్వ్ దగ్గర అయితే మనం అతుకులు వేసుకుంటేనే వస్తుంది. తర్వాత అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. వేరేగా అతుకులు వేసుకుని కట్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం 2 ఇంచులు అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు శారీ మొత్తం 5.5 మీటర్లు ఉంటుంది కదా, 1 మీటర్ అయితే నేను యోక్ పార్ట్కి, హ్యాండ్స్కి అయితే సపరేట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలండి. క్లాత్ జారిపోయింది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం బెటరు. లేదంటే మన షోల్డర్ దగ్గర అట్లాంటి దగ్గర మనం స్కిప్ అయిపోతూ ఉంటుంది, క్లాత్ ఉండదు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా. ఇట్లాంటి క్లాత్లకు పర్టికులర్గా కట్ చేసుకోవడం బెటర్ అండి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్కి అతుకులు పడతాయి, ఒరిజినల్ పార్ట్కి ఏం అతుకులు పడకుండా చూసుకుని కట్ చేసుకోవాలి. శారీని అయితే ఇక్కడ 4 మడతల మీద వేసానండి. 4.5 మీటర్లు ఇది.
4 మడతల మీద వేసి 7.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను. అది కొంచెం క్లాత్ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈ క్లాత్లో 7.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. అది కట్ చేశాక కావాల్సినంత అయితే ఉంటుంది, 8 ఇంచులకు వచ్చేస్తుంది. 4 మడతల మీద ఉంది కాబట్టి నడుములోచి 32 ఇంచులకి అయితే సరిపోతుందండి. పెద్దగా ఖర్చులకి ఏం అక్కర్లేదు, ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి ఎక్స్ట్రా. క్లాత్ సాగుతుంది ఖచ్చితంగా, సరిపోతుంది. సాగని క్లాత్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని తీసుకోవాలి. తర్వాత అంబ్రెల్లా పార్ట్ అయితే లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం ఫ్రాక్ టోటల్ లెంత్ అయితే మొత్తం 46 ఇంచులండి. ఇక్కడ 32 ఇంచులకి అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ప్లెయిన్ బార్డర్స్, వాటిని అయితే రిమూవ్ చేసేసి ఉన్న లెంత్ వరకు సరిపడా తీసుకున్నానండి. ఈ మెయిన్ ఫ్రాక్ అయితే ఎటువంటి అతుకులు పడవు. నేను లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. పాలిస్టర్ లైనింగ్ పన్నా చిన్నగా ఉంటుంది, దానికి కొంచెం అతుకులు అయితే పడతాయి. 3 మీటర్లు అయితే లైనింగ్ తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా అయితే వచ్చిందండి. లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసానండి. ఇది కూడా కొంచెం గేరా ఎక్కువ ఉండేలా చూసుకున్నాను. పైన షిఫాన్ క్లాత్ది పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం గేరా ఉంటే కొంచెం బాగుంటుంది డ్రెస్ అన్నట్టుగా నేనైతే 3 మీటర్లు తీసుకున్నాను, పెట్టేశాను. నడుము 8 ఇంచులు అయితే పెట్టుకున్నాను. తర్వాత 3 ఇంచులు తగ్గించుకున్నాను ఒరిజినల్ పార్ట్ కంటే. అక్కడ 32 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ 29 ఇంచులకైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను చూపించే దానికి లెఫ్ట్ సైడ్ అయితే 4 మడతల మీద ఉంది కదా, 4 అయితే చిన్న చిన్న అతుకులు అయితే పడుతున్నాయండి. అతుకులు కూడా ఎలా వేసుకోవాలో నేనైతే స్టిచ్చింగ్లో స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనం ఒక కాటన్ క్లాత్ కానీ మనకు మ్యాచింగ్ ఉండే క్లాత్ అయినా కొంచెం ఇంచుమించు ఉండే క్లాత్ అయినా తీసుకుని నెక్ పీస్ అయితే పెట్టేసుకుని ఒక 1 ఇంచ్ మార్జిన్తో అట్లా మార్కింగ్ చేసుకుని నెక్ పీసులను అయితే ఇట్లా సపరేట్గా తీసుకుంటే స్టిఫ్గా అనేది అయితే ఉంటుందండి. మనం బక్రం కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసేసి తిప్పేసుకోవచ్చు, ఎట్లయినా కుట్టుకోవచ్చు. లేదంటే నెక్ మామూలుగా పట్టేస్తాం కదా బ్లౌజులు గీసినట్టు, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా నెక్ పీస్ అయితే వేసుకున్నానండి. ఇది ఈజీ మెథడ్ నాకు తెలిసి. కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అట్లా వేసేసుకుని తిప్పేసుకుని నెక్ చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ని కలిపి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చుట్టూరా. ఎప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి, లేదంటే క్లాత్ ఒక్కో సందర్భంలో సరిపోదు, షోల్డర్ దగ్గర ఎక్కడో చోట మనకి సరిపోదు. క్లాత్ అనేది ఎప్పుడు ఒరిజినల్ది కొంచెం ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే తీసేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అర్థమైందో లేదో. ఇక్కడ డాట్స్కి వచ్చేసి అయితే నేను 4 డాట్స్ వేసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్కి 2 బ్యాక్ పార్ట్కి 2 4 ఇంచెస్ అయితే పెట్టుకుని డాట్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే 4 డాట్లు ఒకే లెంత్లో అయితే ఉంటాయి, బాగుంటుంది, చూడటానికి బాగుంటుందండి. స్టిచ్ పడలేదనుకుంటే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ డాట్లు వేసేసుకున్నాను. డాట్లు వేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్కి అతుకులు పడతాయి కదా, 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ మన మార్జిన్ కోసమే కదా, మన ఖర్చుల్లోకి పోవడానికే కావాలి కాబట్టి కొంచెం పీస్ని యాడ్ చేసేసుకుని హ్యాండ్కి 2 పక్కల అయితే జాయింట్ పడింది. నా దగ్గర 80 సెంటీమీటర్ల క్లాతే కాబట్టి మీటర్ క్లాత్ అయితే హ్యాండ్ కటింగ్లోనే వచ్చేస్తండి, ఏమీ ఇదవదు. ఇక్కడ హ్యాండ్ అయితే లోతు తీసుకుంటున్నాను.
ఒక పక్క 2 చేతులుకి కలిపి ఒకేసారి లోతు తీసుకుంటున్నాను. హ్యాండ్ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పక్కకు మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసుకున్నానండి. తర్వాత ఒరిజినల్ పార్ట్ మీద లైనింగ్ పెట్టేసుకుని దాన్ని తిప్పేసి లైనింగ్ మీదే కుట్టుపడేలాగా అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఆ లైనింగ్ కిందకి ఒరిజినల్ పార్ట్ది ఆ లైనింగ్ది ఖర్చుకుట్లు అయితే వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు స్టిఫ్గా అనేది ఉంటుంది. తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మన హ్యాండ్స్ 2 ఆపోజిట్లో వేస్తే హ్యాండ్స్ 2 లోతు తీసుకున్నవి ఆపోజిట్లో ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది హ్యాండ్ది. వచ్చేసి చూసారా? దీనికి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. లూజ్ కుట్లో ట్రై చేయండి. హ్యాండ్ అతికి వేసేటప్పుడు కొంచెం పొరపాటు ఉంటే విప్పుకుని మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొత్తలో ఎవరికైనా అలాంటి కన్ఫ్యూజన్లు మామూలే అండి. షోల్డర్ జాయింట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా రఫ్ లాక్కుని అయితే వేసుకోవాలి. షోల్డర్ కుట్ అనేది మన మొత్తం డ్రెస్ని అయితే సపోర్ట్ చేస్తండి. ఆ స్టిచ్ అనేది గట్టిగా వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి, రఫ్ లాగా వేసుకోవాలి. ఆ డబల్ స్టిచ్లు 2. ఈ స్టిచ్ అనేది ఎప్పుడు ఫేసింగ్ బ్యాక్ సైడ్ని చూపిస్తూ ఉండాలండి. అట్లా బ్యాక్ సైడ్ని చూపిస్తూ ఉన్నప్పుడే మన హ్యాండ్ అతుకు కూడా వేసుకోవాలి. అంటే చేయి గుంజకుండా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఉంటే, ఫ్రంట్ ఉంటే కనుక మన చేతితో పాటు మనకి ముందు షోల్డర్ మీద ఉండకుండా కుట్ అనేది కిందకి గుంజేస్తుంది అన్నమాట. అది ఆ స్టిచ్. హ్యాండ్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు తీసుకొచ్చి మళ్ళీ అటువైపు కూడా వేసేసి 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. హ్యాండ్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అంబ్రెల్లా స్కర్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మనకి అంబ్రెల్లా షేప్ కట్ చేసినప్పుడు ఇట్లయితే ముక్కలు వచ్చాయి కదా, ఆ ముక్కల్ని సేమ్ అక్కడ అతికి వేసేసుకోవడమే. అతికి వేసుకుని అతుకు పడని వైపుది మార్కింగ్ అయితే పెట్టుకుని ఎక్స్ట్రాని కట్ చేసేసుకుంటే సర్కిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఒరిజినల్ పార్ట్ని లైనింగ్ని అయితే అటాచ్ చేసేసుకున్నాను. లైనింగ్ పార్ట్ అయితే ఒక 1 ఇంచు ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నాను. ఒరిజినల్ పార్ట్కి పీక్ అయితే చేయలేదండి. కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. వాటిని కూడా ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ఇట్లా యోక్ పార్ట్ మీద వేసేసుకుని 2 స్టిచ్లు అయితే వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు ఎంత ఉందో చూసుకుని నడుం పార్ట్ వరకు మనం ఖర్చు 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచులకి కుట్టు అయితే లాక్కుని తర్వాత నడుం పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచు పక్కకైతే తిప్పుకోవాలండి. తిప్పుకుని ముందు మెయిన్ పార్ట్ని మెయిన్ పార్ట్కి 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. తర్వాత లైనింగ్ పార్ట్కి 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇలా అనీవెన్గా ఉన్నాయి కదండి, దీన్ని అయితే కింద పరుచుకుని ఒక స్కేల్ అయితే పెట్టుకుని పెద్ద స్కేలు లెవెల్గా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా కిటికీకి తగిలిచ్చాను నేను. మనకి లెంత్ 32 ఇంచెస్ కావాలి కదా, అదిగోంటే 32 కంటే ఇంకా 4-5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది. దాన్నంతా మనం ఆ మార్కింగ్ వరకు కొంచెం ఇంచుమించుగా కొంచెం కిందకైనా కట్ చేసుకోవచ్చు. 1 ఇంచు కిందకైనా పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి లెంత్ తగ్గిపోద్దని ఏం భయం ఉండదు. ఇట్లా కిటికీకి అయితే తగిలిచ్చి అయితే నేనైతే కట్ చేసుకుంటానండి. ఎప్పుడు నేల మీద పరిచైనా కట్ చేసుకోవచ్చు. పీకో చేసుకుంటున్నానండి ఇక్కడ. అంతే అండి, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.